తెలియపరుస్తున్నాను. ఈ నూతనమైన దినంలో నూతనమైన అవకాశములతో తిరిగి నన్ను నిలబెట్టి ఉన్న దేవ, ఈ దినమంతయు మీ మహిమాన్వితమైన పాత్రగా నిలిచి నడిచి మీ సహాయాన్ని అందించనని నమ్ముతున్నాను. ఈ రాత్రికాల సమయంలో జరగబోయేటువంటి ఫిబ్రవరి మాసపు తొలి శుక్రవారపు ఆరాధన, ఆల్ నైట్ ఆరాధన శక్తివంతమైన మీ ఆత్మ పర్యవేక్షణలో, మీ ఆత్మ నింపుదలలో కొనసాగుటకు మీ కృప అందించండి. తండ్రి, నేను మాట్లాడుతుండగా నేను కది, కానీ నాలో ఉండి మీరు మాట్లాడి పూర్తిగా నోటిని, మాటని, శరీరాన్ని మీ ఆధ్యాన స్వాధీనించుకొని వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క హృదయ లోతుల్లోకి మీ జీవం కలిగిన వాక్యాన్ని ప్రవేశింపజేసి మీ ఉన్నతమైన ఉద్దేశాలని నెరవేర్చగోరే పరిపక్వత ప్రతి ఒక్క బిడ్డలో కూడా తండ్రి మీ చూచు కృపా సహాయాన్ని అనుగ్రహించి మీరే సమస్త ఘనత మహిమా ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు శక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఎలా ప్రార్థించాలి, ఏ విధంగా రాత్రి అంతా కూడా దేవుని సన్నిధిలో నిలబడాలి అనేది నేను నేర్పుతాను. నన్ను ఫాలో అయిపోండి అంతే, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. అద్భుతంగా ఉంటుంది, చాలా ఆత్మీయ నింపుదల ఉంటుంది. దేవుని సన్నిధి కూడా మన మధ్యన ఈ రోజున ప్రత్యక్షపరచబడుతుందని నేనైతే బలంగా విశ్వసిస్తున్నాను. కనుక విషయం జ్ఞాపకం చేసుకోండి. ఏదైనప్పుడు కూడా దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి 2024వ సంవత్సరము తొలి జనవరి మాసాన్ని పూర్తి చేసుకుని రెండవ ద్వితీయ మాసంలోకి ప్రవేశింపచేసిన మన దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తెలియకుండానే 31 రోజులు పూర్తి చేసుకున్నాం. మరొక నూతనమైనటువంటి మాసంలోకి ప్రవేశించగలిగాం. అందుని బట్టి నేను దేవుని ఎప్పుడు కూడా స్తుతించబోతున్నై ఉన్నాను. ఏదైనప్పుడు కూడా గడిచిన జనవరి మాసంలో బైబిల్ గ్రంథంలో నుంచి, అది కూడా ఆది కాండంలో నుంచి 8 బైబిల్ పాత్రలను అయితే మనం పూర్తి చేసుకోవడానికి దేవుడు అత్యున్నతమైన కృప మనందరి పట్ల కూడా కనుపరిచాడు. జనవరి మాసానికి గడిచినటువంటి విశ్రాంతినపు ఆరాధనకి 8 జీవితాలను చదివేశాం మనం. ఎంతమందిని చెప్పాలి? 8 మందిని అయితే పూర్తి చేసుకోవడానికి దేవుడు తన ఉన్నతమైనటువంటి కృప అనుగ్రహించాడు. ఈ రోజున మనం ధ్యానించుకునేటువంటి పేరు 9వ పేరు. ఎల్లుండి ధ్యానించుకునేటువంటి బల్లారథంలో పేరు 10వ పేరు. కానీ ఈరోజు మనం ధ్యానించుకునే పేరు అద్భుతమైన పేరు అంటాను, అద్భుతమైన వ్యక్తి అంటాను, అద్భుతమైనటువంటి భక్తి అనుభవాలు కనుపరిచేటువంటి వ్యక్తి అంటాను. ఈ వ్యక్తి లాంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఇంకెవరో కూడా లేరు. ఈ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ లక్షణం మరి ఏ ఇతరులో కూడా చూడలేకపోయాను. అంత అద్భుతమైనటువంటి లక్షణాన్ని పరిచయం చేసిన, చూపించినటువంటి గొప్ప భక్తులకే భక్తుడు అని అంటాను. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి అంటే, హానోకు తండ్రి, నోవాహు తాత. హానోకు గారికి జన్మనిచ్చిన తండ్రి నోవాహు గారి యొక్క తాతగారు. ఆయన పేరే మెతుషుల్లా. చెప్పండి, మెతుషుల్లా. ఈయన గురించి మనం నేర్చుకోవడం మొదలు పెడితే చాలా అద్భుతమైనటువంటి విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. కానీ కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని ధ్యానించుకుని తదుపరి ఆల్ నైట్ ఆరాధనలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. హానోకు ఎవరో గడిచిన విశ్రాంతి ఆరాధనలో మనం ధ్యానించాం. 300 సంవత్సరాలు దేవుడితో నడిచి దేవునితో కొనుక్కోబడిన వ్యక్తి. మరణం అనేటువంటిది చూడకుండానే పరలోకానికి ఎత్తబడినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి జన్మనిచ్చిన వ్యక్తే మెతుషుల్లా. ఈ వ్యక్తే నోవాహు గారికి తాతయ్య గారు. తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయన గురించి నేను పరిశీలించను, కానీ వేరేగా మాట్లాడుకోవచ్చు. అయితే ఈ వ్యక్తి అంత ప్రాముఖ్యమైన, ఈ వ్యక్తులు అంత ప్రత్యేకతలు ఏమున్నాయంటే, ఆ పేరులో గొప్ప ప్రత్యేకత ఉందని నా ఉద్దేశం కాదు, లేకపోతే ఆయన జీవన శైలి అంత ప్రత్యేకమైంది అని అన్న. కానీ ఎందుకంత ప్రత్యేకమైన వ్యక్తి అంటే, నాకంటే కూడా మీరు చదివి తెలుసుకొని తరించాలని నేనైతే ఆశపడుతున్నాను. ఈ రోజున ఆది కాండానికనే ప్రధానమైన ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం చూసినట్టయితే 5వ ఆది కాండము 27వ వచనానికని చదివితే మెతుషుల్లా యొక్క ప్రత్యేకత చోట కనబడుతుంది. ఎవరైనా త్వరగా చదవడానికి ప్రయత్నించండి అమ్మా.
మెతుషుల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఎందుకంత ప్రత్యేకమైన వ్యక్తి అంటే 969 సంవత్సరాలు బ్రతికిన ఏకైక వ్యక్తి మెతుషుల్లయే. ఈయనకంటే ఎక్కువగా బ్రతికిన వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఆది అంతం వరకు ఎవ్వరూ కూడా లేరు. మీరు జాతిగా పరిశీలించలేదో 906 సంవత్సరాలు కాదు, లేకపోతే 96 సంవత్సరాలు లేదు, 969 సంవత్సరాలు బ్రతికిన దీర్ఘాయుష్మంతుడు ఈ మెతుషుల. అంటే సుమారుగా 29 సంవత్సరాలు తగ్గించుకుంటే 1000 సంవత్సరాలు బతికేశాడు ఇంక సుమారుగా. బైబిల్ గ్రంథంలో ఆయనకి మించిన ఆయుష్ కానీ, ఆయనకంటే ఎక్కువగా బ్రతికినటువంటి వ్యక్తి కానీ ఎవరూ లేరు. ఏంటి అని ప్రత్యేకత అంటే దీర్ఘాయుష్ను పొందుకున్న గొప్ప భక్తుడు 969 సంవత్సరాలు బతికాడు. అంటే సుమారుగా 33 తరాలు ప్రస్తుత ఆయుష్ని బట్టి కానీ మనం కొలిస్తే లెక్క చూస్తే 33 తరాలని ప్రస్తుతం కానీ బతుకుతే చూసేయగలం మనం. 969 సంవత్సరాలు బ్రతికిన దీర్ఘాయుష్మంతుడు నోవాహు గారి యొక్క తాత మెతుషుల్ల. దీర్ఘాయుష్ అంతకంటే ఎవరు కూడా బతకలేదు. హైయెస్ట్ నెంబర్ 1 ర్యాంక్ ఎవరైనా ఉన్నారంటే ఈయన. నేను ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్ళిపోతున్నాను. ఎంతమంది దీర్ఘాయుష్ని అనుభవించాలని ఆశపడే వాళ్ళు ఉన్నారు? ఎక్కువ కాలం బ్రతకాలని చెప్పి కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆయుష్ సంపూర్ణంగా పొందుకోవాలండి బాబు, దీర్ఘాయుష్ను చూడాలండి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి. అంటే ఎవరికి కూడా ఆయుష్ మీద పెద్ద ఆశ లేదు. కబుర్లు చెప్పడంలో మనకు మించిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు ఎక్కువ కాలం బతకాలని ఉంది, ఎవరికి ఎక్కువ దీర్ఘాయుష్ పొందుకోవాలని ఉంది, సంపూర్ణ ఆయుష్ పొందుకోవాలని ఉందనంటే ఎవరూ చేయత్తట్లే. కానీ అందరికీ కూడా బాగా బతికేయాలి, ఎక్కువ కాలం బతికేయాలని కోరుకునేవారు అందరూ కూడా. పైకి ఎందుకు వచ్చిన బతికండి, అదో బతుకు, ఆ రాకడ ఏదో వస్తే ఏదో తేలిపోద్ది కదండి, బతకాలనిపించలేదండి, ఇలాంటి శ్రమలు ఎన్ని చూడాలో, ఏదైనా జరిగిపోతే అంత బాగున్నో అని మాటలైతే చెప్తాం. కానీ బీపీ కానీ కొంచెం పెరిగింది అనుకోండి, బీపీ ట్యాబ్లెట్లు ఎంత బేగా వేసుకుంటామో. అంటే నీకు ఈ దీని మీద ఉందో తీపి, ప్రాణతీపే. కబుర్లు చెప్పడం ఈజీయే, ప్రాణం పోయే సమయం ఎదురైనప్పుడు అనాలి ఈ మాట. ఇప్పుడు అడుగుతున్నా, మళ్ళీ చెప్పండి, ఎవరికి సంపూర్ణ దీర్ఘాయుష్ను పొందుకోవాలని నిజంగా ఉందండి కానీ బయట చెప్తే బాగోదని చెప్పలేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. చచ్చిపోవాలన్నది మాకు లేదండి బాబు, ఎక్కువ కాలం బతకాలనే ఉందన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. లేదండి, ఎవరికి లేదరే, మరి ఎందుకంటే బతుకున్నారు, చచ్చిపోతే బాగుంది కదా. మీరు ఎవరికైనా బతకాలనే ఉంటుంది, ఎవరికైనా సరే 100కి 100 కోటీలనే ఉంటుంది. కానీ వచ్చిన కష్టాలను బట్టి, ఎదురవుతున్న శ్రమలను బట్టి తట్టుకోలేక ఎందుకు వచ్చిన బతుకండి, చచ్చిపోతే అన్నీ పోతాయండి, చచ్చిపోతే అన్నీ మర్చిపోతామండి అని అంటారే తప్ప, కొంచెం బీపీ పెరిగినా, కొంచెం షుగర్ ఎక్కువైనా మళ్ళీ ఏ తీపి వచ్చేస్తూ ఉంటుంది, ప్రాణతీపి వచ్చేస్తూ ఉంటుంది. కబుర్లు చెప్తారు తప్ప ఆ పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఎవరో కూడా నిలబడడానికి ఇష్టపడరు. అందరికీ కూడా దీర్ఘాయుష్ను కోరుకునే వాళ్ళే, అందరూ కూడా ఎక్కువ కాలం బ్రతకాలని కోరుకునేటువంటి వారే, అందరూ కూడా సంపూర్ణమైన ఆయుష్తో మాతో పాటుగా మా బిడ్డలు కూడా దీవించబడాలి అని కోరుకునేవారే తప్ప ఏ ఒక్కరూ కూడా అర్ధాయుష్మంతులుగా వాళ్ళ జీవితాన్ని ముగించుకోవాలని మాత్రం ఏ ఒక్కరూ కూడా కోరుకోరు. పైకి అయితే చెప్పం కానీ అందరికీ కూడా బ్రతుకు మీద, ప్రాణం మీద ఆశ, తీపి అందరికీ ఉంటుంది, అందరికీ ఉంటుంది. ముసలోళ్ళు అయిపోతున్నాడు భయం ఏదండి, ఎందుకంటే ఎవరికైనా చచ్చిపోయి రోజుల దగ్గర పడుతున్నాయి, ఇంక అయిపోయింది అనే ఆలోచనే చాలా భయపడేస్తుంది మనం. ఎవడో కూడా చచ్చిపోకూడదు అని కోరుకుంటాడు తప్ప చచ్చిపోవాలని కోరుకోడు. ఎక్కువ కాలం బ్రతకాలనే కోరుకుంటాడు తప్ప ఎక్కువ కాలం బ్రతకడం ఎందుకు, పోవాలని కోరుకునేవాడు ఉండడు. పైపే మాటలు ఇవన్నీ. కానీ ప్రతి మానవుడు కూడా ఆయుష్ను పొందుకోవాలనే కోరుకుంటాడు. ఇక్కడ మెతుషుల్ల దీర్ఘాయుష్ను పొందుకున్న గొప్ప వ్యక్తి. ఏం చేశాడు ఈయన? వాకింగ్లు ఏమన్నా చేశాడా? రన్నింగ్లో ఏమన్నా పార్టిసిపేట్ చేశాడా? రాగి జావా, సోడంబలో ఏమన్నా తాగాడా? లేకపోతే రాత్రులు ఇప్పుడు ఏమన్నా చపాతీలు తినడాన్ని బట్టి దీర్ఘాయుష్ను పొందుకున్నాడా
అనేటువంటి ఆలోచన చేసే ముందుగా రెండవ క్వాలిఫికేషన్ ఈ మెతుషెలలో నేను గ్రహించిన విషయం ఏంటంటే, ఈ వ్యక్తిలో మరింకో ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే 600 సంవత్సరాలు తండ్రి లేకపోయినా సరే నీతిగా బతికి చూపించిన వ్యక్తి ఈయన. 600 సంవత్సరాల్లో తండ్రి లేకపోయినా, చెప్పేవాళ్ళు లేకపోయినా, నీతిని తెలియపరిచేటువంటి వారు లేకపోయినా, యథార్థంగా నడవాలి అనేటువంటి ఆలోచన లేకపోయినా, లేకపోతే దైవికమైనటువంటి ఆలోచనలతో నడవలసిన అవసరం ఉందని చెప్పేటువంటి వాళ్ళు లేకపోయినా సరే యథార్థంగానూ నీతిగాను సత్యంగా జీవించిన వ్యక్తి ఈయన. తండ్రి లేడు. 600 సంవత్సరాలు తండ్రి లేకపోయినప్పటికీ, చెప్పేవాళ్ళు లేకపోయినప్పటికీ, నీతిగా బ్రతకాలని చెప్పి హెచ్చరించేటువంటి వాళ్ళు లేకపోయినప్పటికీ, బోధించేటువంటి వాళ్ళు లేకపోయినప్పటికీ కూడా 669 సంవత్సరాల్లో పరిశుద్ధంగా నీతిగా బతకగలిగిన వ్యక్తి ఈయన. చెప్పేవాళ్ళు లేకపోకున్నప్పటికీ కూడా. కానీ చాలామంది అంటూ ఉంటారు లోకంలో, చెప్పేవాళ్ళు లేక పాడైపోయారండి, తండ్రి గారు లేకండి పిల్లలు పాడైపోయారండి, తండ్రి గారు కానీ బతుకుంటానండి పిల్లలు ఇలాగ దారి తప్పకపోదురండి, చెప్పేవాళ్ళు ఎవరు లేరండి ఇంట్లో పాపం, అందు గురించి పిల్లల జీవితాలు పాడైపోయినాయండి, పాపాలకు వాళ్ళ జీవితాలను సమర్పించేసుకున్నారండి, పాపపు అలవాట్లు వచ్చేసినాయండి, చెప్పేవాళ్ళు లేక, చెప్పి తండ్రి లేక, పెంపకంలో సరిలేక అనే మాట అంటారు. కానీ ఎవరు ఏం చెప్పక్కర్లేదండి. మంచిగా నీతిగా యథార్థంగా బతకాలి అంటే నీ మనస్సాక్షి చెప్పేటువంటి విషయాన్ని గౌరవించి బతుకుతూ సరిపోదు. ఎవడో చెబితే నీతిగా బతకడం అనే కాన్సెప్ట్ నేను నమ్మను. నీతిగా బ్రతకాలని మనకుంటే ఎవరో చెప్పేవాళ్ళు కూడా అవసరం లేదంటాను. తండ్రి పెంపకంతోనూ వాళ్ళ యొక్క లేమితోనే ఒక వ్యక్తి జీవితం నాశనం అయిపోద్దంటే కుదరదు. నీతిగా బతకాలన్నా యథార్థంగా బతకాలన్నా మనలో ఉంటే చాలు. ఎవరో చెప్పవలసినంత అవసరత లేనే లేదు. ఎందుకంటే పెద్ద సాక్ష్యం పాస్టర్ పారాసామిలి గారే. తండ్రి లేకపోయినా, తండ్రి పంపకం లేకపోయినా, చివరికి ఇతన్న కన్న తండ్రి ఎలాగుంటాడో కూడా చూడకుండా పెరిగిన గొప్ప పరిశుద్ధుడైన. వీళ్ళ నాన్నగారు ఎలాగుంటారో తాతగారు తెలియదు. ఈయన గర్భంలో ఉండగానే తండ్రిని పోగొట్టుకునే వ్యక్తి ఈయన. నాన్న అని పిలిచిన దాఖలాలు కూడా పారాసామిలి గారి జీవితంలో లేదు. జీవితంలో ఎప్పుడూ కూడా తండ్రిని చూడలేదు ఈ వ్యక్తి. కానీ పరిశుద్ధంగా బతకలేదా? నీతిగా బతకలేదా? పాపాన్ని జయించి బ్రతకలేదా? లోకేచ్ఛలను జయించి బ్రతకలేదా? మరి ఈయనకి తండ్రి లేడు కదా, ఎవరు చెప్పారు ఈయనకి? తండ్రి పెంపకం లేదు కదా, ఎవరు చెప్పారు ఈయనకి? ఎవరో కూడా సత్యవంతమైన మార్గంలో నడవాలని ఆలోచన తెలియజేసిన కూడా లేరు కదా. మరి అంతమంది లేకపోయినా, చివరికి కన్న తండ్రి లేకపోయినా సరే ఎంత పరిశుద్ధంగా ఆయన జీవించి చూపించాడంటే, ఖచ్చితంగా పరిశుద్ధత అనేది, మంచి అనేది ఎవరెవరితో నేర్పితే వచ్చేది కాదు, మనలో ఉంటే బతకగలం. పరిశుద్ధంగా మనం జీవించాలని అనుకుంటే జీవించగలం, నీతిగా యథార్థంగా జీవించాలని అనుకుంటే జీవించగలం. దానికి ఇంకొకరు చెప్పవలసినంత అవసరత లేదనే అంటాను. మీకు తెలియదేమోనండి, తండ్రి ఎలాగుంటాడో తెలియదు దీనికి. తండ్రి ఫోటో కూడా చూడలేదు ఇప్పటికి వచ్చిన. తల్లి గర్భంలో ఉండగానే తండ్రిని పోగొట్టుకున్న గొప్ప భక్తుడైన. నాన్న అని పిలిచేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది తాతయ్య గారికి. తండ్రి లేకుండా పరిశుద్ధంగా బ్రతికిన గొప్ప భక్తుడైన. నాన్న ఎప్పుడూ చూడలేదు, నాన్న అని కూడా ఎప్పుడూ పిల్లలేదు, నాన్న ఎవరో కూడా తెలియదు ఆయనకి. అన్ని ఉన్నా సరే అందరూ ఉన్నా లేకపోయినా దేవుడు ఉన్నాడని చెప్పి బతికేసాడు ఈయన. ఇప్పుడు వచ్చి ఎప్పుడన్నా తాతయ్య గారు నాన్న ఎప్పుడు చూడలేదని చెప్పిన మాట ఎప్పుడన్నా ఉందా మీ జీవితంలో? ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు అనలేదు. నేను చెప్పే వరకు మీకు ఈ విషయం కూడా తెలియదు. నేను చెప్పే వరకు ఈ విషయం కూడా మీకు తెలియదు. అన్ని బాధలు అనుభవిస్తూ దేవుడి కొరకు బ్రతికిన గొప్ప సావుగూడు దగ్గర మొలకెత్తిన మొలకలం అండి మనం ఇంకెంత ఖచ్చితంగా ఉండాలి? చిన్న చితక అనుభవాలు కాదే అని జీవితమే పెద్ద పాఠం అంటాను నేను. నా ముందు యేసయ్య కనబడితే రెండోదిగా తాతయ్య గారి జీవితమే కనబడుతుంది. అదే పెద్ద స్ఫూర్తి నాకు. అంతకు మించిన ధైర్యం, అంతకు మించిన ఆదరణ, విశ్వాసం ఈ సాక్ష్యమే చాలు సరిపోద్ది అంటాను నేను. తండ్రిని చూడకుండా 90 సంవత్సరాల పైన బతికాడు. నాన్న అని పిలిస్తే నాన్న లేరు, నాన్న చచ్చిపోయినాడు, అసలు నాన్న చూడలేదీనా. నాన్న అని పిలిచే అవకాశం ఇవ్వలేదు దేవుడి పాపం ఈయనకి. నాయన ఎలా ఉంటాడో కూడా తెలియదు. మీకు తెలుసో తెలీదో, చివరికి తల్లిగారి యొక్క స్వరూపం కూడా పూర్తిగా చూసి అనుభవించిన వ్యక్తి కూడా కాదు.
కేవలం దేవుడి కొరకు మాత్రమే భూలోకానికి అనుమతించబడిన గొప్ప ప్రవక్త అయిన దేవుడి కొరకు మాత్రమే పారసామ్యులగిరిని దేవుడు సృజించాడు, మనుషుల కోసం కాదు. 80 సంవత్సరాలు 2 కుమారులు పోగొట్టుకున్న వ్యక్తి, ఏ తండ్రికి కూడా రాకుండా కష్టం ఆ దైవజనులకు వచ్చినా సరే దేవుడిని ఎక్కడ వదులుకున్నాడండి. ఎందుకు వచ్చిన దేవుడు అండి బాబు అని అన్నాడండి. చిన్నప్పటి నుంచి అనాథలాగే పెరిగాను, తండ్రిని పిలుచుకునే ధన్యత కూడా లేదు. చివరి చేసి ముసలితనంలో కూడా 2 పిల్లలకి కూడా సమాధి నేనే చేశాను. చివరికి 2వ కొడుకు ఆఖరి చూపు కూడా చూడకుండానే మిగిలిపోయింది నా జీవితం అని చెప్పి ఎప్పుడైనా దేవుని కాదన్నాడా? నీకు విషయం తెలుసా? కన్న సొంత కుమారుడు శవాన్ని కూడా చూడబడిన లండన్లో ఉన్నాడు పాపం ఆయన. చివరి చూపు కూడా చూడకుండా చిన్నమావిని భూస్థాపితం చేసేసారు. అంత ఘోరాతి ఘోరమైనటువంటి శ్రమలు అనుభవించినప్పటికీ ఆయన పట్టుకున్న నామాన్న మాత్రం జీవిత పర్యాంతరం వదిలిపెట్టలేదు. అది భక్తి అంటే, అది స్వచ్ఛమైన క్రైస్తవ్యం అంటే. పిల్లల కోసం, కుటుంబాల కోసం, గవర్నమెంట్ వాళ్ళ కోసం, పథకాల కోసం బతికిది క్రైస్తవం ఏటా? నా తాతది బతకలేదురా బాబు, నీ సేవకుడు అలటోడు కాదే బాబు. ఆయనకి లేని అనుభవాలు మీలో చూస్తున్నాను నేను, ఆయనకి లేని సంఘంలో చూస్తున్నాం కొంతమంది దగ్గర నేను. లేఖనాలు సెలవిస్తున్నాయి, మెతూషల 969 సంవత్సరాలు బ్రతికిన గొప్ప దీర్ఘాయుషు మంతుడు. అంత దీర్ఘాయుష్ని పొందుకోవడానికి కారణాలు ఏమన్నా ఉన్నాయా? దైవజనుడే అంత సంపూర్ణమైన ఆయుష్ని పొందుకున్నాడంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత ఆయనలో ఉండే ఉంటుంది. ఆయన ఏమైనా రన్నింగ్ చేశాడా, డైటింగ్లు చేశాడా, చపాతీలు తిన్నాడా? మరి ఏం చేస్తే ఈ రోజున ఆయన అంతకాలం బ్రతకగలిగాడు అని అంటే, నువ్వు జీవితాన్ని సంపూర్ణంగా చూడాలి అంటే, నువ్వు దీర్ఘాయుష్ను పొందుకోవాలి అంటే, నీ ఆయుష్ అనేటువంటిది పొడిగించబడాలి అంటే, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, దైవ చిత్తానుసారమైన రీతిలో బ్రతకగలిగే వ్యక్తివైతే ఆయుష్ దానంతట అదే వచ్చిపడిపోతాయి. ఆయుష్కి పెద్ద చిట్కా ఏంటో చెప్పనా? డాక్టర్లు కూడా చెప్పరు ఈ మాట, లేకపోతే పెద్ద పెద్ద వైద్య నిపుణులు కూడా ఈ మాట చెప్పరు. నువ్వు దీర్ఘాయుష్ను పొందుకోవాలంటే పరిశుద్ధంగా బ్రతుకుతే చాలు, నువ్వు దీర్ఘాయుష్ను పొందుకుంటావో. పాపం వల్ల ఆయుష్ క్షీణించిపోద్ది. అందుకే వాక్యం ఇందాక సెలవిచ్చింది, భక్తిహీనుల యొక్క ఆయుష్ ఏమైపోద్దంట? క్షీణించిపోను, తగ్గిపోను. అంటే భక్తి పరుల యొక్క ఆయుష్ ఏమవుతుందన్నమాట? పెరుగుతుంది. ఆయుష్ పెరగడానికి పెద్ద చిట్కా, మెతూషల నుంచి నేర్చుకునే గొప్ప చిట్కా, పరిశుద్ధతకి మించిన గొప్ప చిట్కా లేదు ఆయుష్కి. ఏ పాపం చేయకుండా, ఏ అవినీతి పనులు చేయకుండా, ఎక్కడో కూడా ఏ విషయంలో కూడా తప్పిపోకుండా, ఏ విధంగా కూడా ఏ తప్పులు కూడా మన జీవితాల్లో ఉండకుండా పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతకగలిగేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు దీర్ఘాయుష్ని అందిస్తాడు. మరి ఎందుకు మనిషి యొక్క జీవితం, మనిషి యొక్క ఆయుష్ కుదించబడుతుందంటే, పాపము మనిషి యొక్క ఆయుష్ని కుదించేసిందని అంటాను. దేవుడు పెట్టిన ఆయుష్ 1000 సంవత్సరాలు అయితే, అదే దేవుడు 120 సంవత్సరాలు కుదించడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? మనుషుల్లో పాపం అధికమైపోయింది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, పరిశుద్ధంగా కానీ నువ్వు బ్రతకగలిగితే దీర్ఘాయుష్యమంతుడవుతావు. పాపంలో కానీ నువ్వు కొనసాగు వ్యక్తివైతే నీ ఆయుష్ నీకు తెలియకుండానే క్షీణించిపోద్ది. భక్తిహీనుల యొక్క ఆయుష్ తగ్గిపోతుంది అని ఉంది బైబిల్లో. వాళ్ళు ఎంతో కాలం బతకరు, వాళ్ళు దీర్ఘాయుష్ను పొందుకోలేరు, వాళ్ళ జీవితం అంతటినీ కూడా అనుభవించలేరు. నీ పాపం నీ ఆయుష్ని క్షీణింపజేస్తుంది. నీ యొక్క తప్పిదాలే నీ ఆయుష్ని కుదమట్టిస్తాయి. నీ యొక్క పాప జీవితమే నువ్వెంతో కాలం బ్రతకకుండా మధ్యలోనే ప్రాణాన్ని కోల్పోయేట్టుగా చేస్తుంది. దీర్ఘాయుష్ని పొందాలంటే పరిశుద్ధంగా బ్రతికి చూపించాలి. పాపం వల్ల వచ్చు జీతం మరణము. పాపము పరిపక్వతమై మరణాన్ని కంటది. ఉందా లేదా? దీర్ఘాయుష్ కోరుకునే వ్యక్తులను ఉంటే మీకు ఇచ్చే పెద్ద చిట్కా,
పాపాన్ని విడిచి పరిశుద్ధంగా బ్రతికితే అటు వారందరూ దీర్ఘాయుష్ని పొందుకుంటారు. భక్తిహీనుల యొక్క ఆయుష్ తగ్గిపోతుంది అని ఉంది బైబిల్లో. తగ్గిపోతుంది, దాన్ని ఎవడో మార్చలేడు. దేవుడు ఎప్పుడు కూడా 120 సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు మనిషికి ఆయుష్ని. కానీ ఆ మనిషి యొక్క ఆయుష్ క్షీణించిపోవడానికి, 30-40 సంవత్సరాలకే చచ్చిపోవడానికి, అర్ధాయుష్మంతులుగానే వాళ్ళ జీవితం కోల్పోవడానికి మొట్టమొదటి కారణం పాపమే. ఈరోజు నీ పాపానికి నువ్వు విడిచిపెట్టకపోతే, నీ జీవితంలో ఏ పాపమైతే నీ ఆయుష్ని కుదమట్టిస్తూ ఉందో, ఏ లోటుపాటులు అయితే నీ జీవితంలో దేవుడు సిద్ధపరిచిన ఆయుష్ని తృణీకరించేటువంటి రీతిలో, రద్దలు కొట్టేటువంటి రీతిలో కనబడుతున్నాయి. వాటి పాపాన్ని, అట్టి తప్పిదాన్ని నువ్వు వదిలిపెడితే సంపూర్ణ ఆయుష్ పొందుతాం. కాదు కూడదని ముందుకు కొనసాగితే ఎంతో కాలం ఎవరో కూడా బతకం. పరిశుద్ధత ఆయుష్ని పెంపొందిస్తుంది అంటాను నేను. పాపం ఆయుష్ని క్షీణింపచేస్తుంది అంటాను నేను. నీ పాపమే నీ ఆయుష్ని తగ్గించేది. ఒకవేళ ఎక్కువ కాలం బ్రతకాలి, దేవుడిచ్చిన ఆయుష్ని అంతటిని కూడా అనుభవించాలి, సంపూర్ణ దీర్ఘాయుషుతో దేవుడిచ్చిన జీవితంలో ఎన్నో అద్భుతాలు చూడాలి, ఆశ్చర్యాలు చూడాలి అని అనుకునే వ్యక్తివైతే దేవుడిచ్చే గొప్ప సలహా పరిశుద్ధంగా బ్రతుకు చాలు, ఆయుష్ ఆటోమేటిక్గానే. పాపాత్ములు ఎక్కువ కాలం బతికినట్టు ఎక్కడ లేదండి, చరిత్రలో ఉందండి. దేవుడు ఏర్పరుచుకున్నటువంటి వ్యక్తులే అర్ధాయుష్గా చచ్చిపోయిన ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఒక సౌలు కావచ్చు, ఒక సంసోను కావచ్చు, వీళ్ళందరూ కూడా అర్ధాయుష్మంతులే కదా. ఎందుకు వాళ్ళ ఆయుష్లు అలా కుదించబడ్డాయి? ఎందుకు వాళ్ళ ఆయుష్లన్నీ కూడా క్షీణించిపోయినాయి? అంత గొప్ప వీరోచితమైన పోరాటాలు పోరాడినటువంటి వ్యక్తులే, అంత గొప్ప శరీర ద్రాఢ్యం కలిగినటువంటి వ్యక్తులే, అంత అద్భుతమైన దైవికమైన అభిషేకంతో కూడిన వాగ్దానాలు ఉన్నటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా, అంత గొప్ప వ్యక్తులు కూడా అర్ధాయుష్మంతులుగా వాళ్ళ జీవితాన్ని ముగించుకోవడానికి గల కారణం దేవునికి వారు చూపిన అవిధేయతతో కూడిన పాపమే. ఆ పాపమే వాళ్ళని మింగేసింది. లేకపోతే వాళ్ళు కూడా చాలా అద్భుతమైన ఆయుష్ని పొందుకుందరు. దావీదు కంటే కూడా గొప్ప ఆయుష్ని సౌలు మహారాజు పొందుకుందుడేమో. నిజంగా చెప్తున్నాను నేను. యోబుకు మించిన ఆయుష్ని ఖచ్చితంగా సంసోను కూడా అనుభవిందుడేమో. కానీ వాళ్ళు ఎప్పుడైతే పాపం చేయడం మొదలుపెట్టారో, ఎప్పుడైతే దైవికమైన ఆజ్ఞ అతిక్రమణ చేయడాన్ని మొదలుపెట్టారో, ఎప్పుడైతే దేవుడు వద్దు అన్నటువంటి దాన్ని పదే పదే జరిగించడానికి ప్రయత్నించారో, దేవుడు ఇలాంటి పాపాత్ములు ఉండడానికి వీల్లేదని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాడు. నీవు ఆయుష్మంతునిగా ఉండాలి అంటే, దీర్ఘాయుష్మంతుడిగా నువ్వు వర్ధిల్లాలంటే నీ పాపాన్ని అర్జెంటుగా ఏం చేసేయి? విడిచిపెట్టేయి. లేదు కాదు ఉంటావా, నువ్వు ఎంతో కాలం బతకో, ఎంతో కాలం బ్రతకో. నీ పాపమే నీ ఆయుష్ని కుదించేస్తూ ఉంది. నీ పాపమే నీ ఆయుష్ని క్షీణదశకి తీసుకువస్తూ ఉంది. మరి ఆయుష్ ఎలా పెరగాలి అంటే, పరిశుద్ధంగా జీవిస్తే దీర్ఘాయుష్ ఆటోమేటిక్గానే వస్తుంది. ఉన్నావు ఈ రోజున ఇంకా కూడా దేవునికి విరోధమైన పాపాన్ని జరిగిస్తున్నావా? దేవుడు వద్దు అన్నటువంటి విషయంలోనే కొనసాగుతున్నావా? ఇంకనూ కూడా ఆజ్ఞ అతిక్రమంలోనే నీ జీవితం అంతా కూడా కొనసాగించే వ్యక్తి అయితే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడో, నీ ఆయుష్ ఇక్కడితో ఇంకా సమాప్తం అయిపోతూ ఉంది. విడిచిపెడితే సరే, లేని పక్షాన ఆఖరి రోజుల్లో నీవు ఉన్నావు. నిస్సందేహంగా ఉన్నావమ్మా. చాలామంది జీవితాల్లో దేవుడికి, కుటుంబానికి, లోకానికి కూడా సంకటంగా ఉంటాయి. సంకటం, బాధను కలిగించే వ్యక్తులుగా అలాంటి వాళ్ళు అసలు వర్తిల్లరు. ఒకవేళ నీ పాపాన్ని బట్టి కుటుంబీకులు ఏడుస్తున్నారా? నీ పాపాన్ని బట్టి లోకస్తులందరూ కూడా గోల పెడుతున్నారా? నువ్వు చేస్తున్నటువంటి ఆ పాప జీవితాన్ని బట్టి అనేక మంది, ప్రభువా ఇలాంటి వాడిని ఇంకా ఎందుకు ఉంచారయ్యా, ఇలాంటి దాన్ని ఎందుకు బ్రతికించావయ్యా, వీడి వల్లే కదా ఈరోజు ఇన్ని తిప్పలు వచ్చినాయి, వీడి వల్లే కదా ఇన్ని నాశనాలు వచ్చినాయి, ఇలాంటి వారి వల్లే కదా ఇంత వినాశనాలు, ఇంత భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్నాం అనేటువంటి మొర కానీ నీ పక్షాన్ని ఏ ఒక్కరైనా సరే పెట్టితే వాళ్ళని దేవుడు తీసేసుకుంటాడు. సంకటంగా ఉండకూడదు ఎప్పుడూ కూడా పిల్లలుగా. అటు తల్లిదండ్రులకైనా కుటుంబానికైనా సరే సంకటంగా ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తీసుకుని వెళ్ళిపోతాడు. నీ గూర్చిన మొర దేవుని సన్నిధికి చేరిందేమో, నీ పాప జీవితాన్ని గూర్చిన మొర దేవుడి సన్నిధికి చేరితే మాత్రం లెక్కల్లో
అయిపోతున్నాయి, నూకలు చెల్లిపోతున్నాయి. ఉన్నవి ఈ రోజున నీ బట్టి నీ భార్య అధికంగా ఏడుస్తూ ఉందా? ఇంకెంతకాలం చూడాలయ్యా ఇలాంటి వాడి యొక్క చేష్టలను బట్టి? ఇంతకెంతకాలం చూడాలయ్యా ఇలాంటి వాడి యొక్క బ్రతుకుని బట్టి? ఇంకెంతకాలం నేను అనుభవించాలయ్యా నేను కట్టుకున్న భర్తను బట్టి? ఇలాంటి వాడు ఉంటే ఎంత పోతే ఎంత అన్న మాట నీ భార్య అన్నదా? అట్టి భర్తను నా దేవుడు ఉంచడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ భార్యకి సంకటంగా మారిపోయాడు. అర్థమవుతుందమ్మా? నేను నెమ్మదిగా చెప్తున్నాను అర్థం అవడానికి. జీవ మరణాలో నీ నాలుక వశం అన్నాడు దేవుడు. జీవ మరణాలో నాలుక వశం. చాలామంది భర్తలో అర్ధైశ్యులుగా వాళ్ళ జీవితాన్ని ముగించుకోవడానికి గల కారణం ఏంటి తెలుసా? అయితే లోకానికైనా సంకటంగా ఉంటారో, లేకపోతే కట్టుకున్న దానికో కుటుంబానికో సంకటంగా ఉన్న వ్యక్తిని దేవుడు ఉంచడు. సంకటంగా ఎప్పుడు ఉండకండి. లోకానికి ప్రమాదకరంగా ఎప్పుడూ కూడా జీవించకండి. కుటుంబానికి ఆయాసాన్ని తెచ్చిపెట్టేటువంటి వ్యక్తులుగా ఉండకండి. నీ బట్టి నీ కుటుంబం ఘోషిస్తుంటే, నీ బట్టి నీ భార్య కానీ బాధపడుతూ ఉంటే, నీ బట్టి నీ భార్య కానీ కన్నీరు విడుస్తూ ఉంటే, ఆ మొరను బట్టి నీ పాపాన్ని, నీ పాపంతో కూడి నీ పాప జీవితాన్ని కూడా దేవుడు ముగించేస్తాడేమో, జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను చూడండి, భార్య నోటులో ఉన్న ఏ భర్త కూడా వర్ధిల్లడో. భార్య ఆడకూడదు ఎప్పుడు కూడా భర్తను బట్టి. అలాగని చెప్పి భార్య భర్తను బట్టి ఆడకూడదు, భర్త భార్యని బట్టి ఆడకూడదు. ఏడుస్తున్నాడు నీ భర్త ఒకవేళ నీ యొక్క అక్రమ జీవితాన్ని బట్టి, నీ యొక్క పాపిష్టి జీవితాన్ని బట్టి, నీ యొక్క అవిధేయతను బట్టి భర్తను ఏడిపిస్తున్నావా? నువ్వేమన్నా ఏ విషయంలో అయినా సరే భర్తను బాధ పెడుతున్నావా? భర్తకి సంకటంగా మారిపోయిందా నీ యొక్క జీవితం? భర్తకి ఏదో రకంగా ఆయాసాన్ని కలుగు చేసేటువంటి వ్యక్తిగా నీ జీవితం మారిపోయిందా? భర్త అసహించుకుంటున్నాడా భార్య గారిని బట్టి? తలనిప్పండి బాబు, తలనిప్పండి బాబు అనేటువంటి సంకటపు మాట కట్టుకున్న భర్త భార్యను బట్టి అంటే కూడా ఆ భార్యకు కూడా చాలా పెను ప్రమాదమే అంటాను నేను. ఎవరికి కూడా సంకటంగా ఉండకండి. సొదొమ గొమొర్రా అనే దేవుడు ఉన్నపాటుగా నశింపజేయడానికి గల కారణం ఏంటి తెలుసా? దాన్ని గూర్చిన మొర దేవుడి సన్నిధికి వెళ్ళిపోయింది. నీ భర్త కానీ నీ గూర్చిన మొర పెడుతున్నాడేమో, లేకపోతే నీ భార్య కానీ భర్తను గూర్చిన మొర పెడుతున్నావేమో. నీకు తెలియకుండానే చాలాసార్లు ఆపసోపాలు పెట్టేవేమో, శాపాలు పెట్టేవేమో. ఆ శాప వచనాలను బట్టి చాలామంది జీవితాలు అర్ధాయుష్యులుగా ముగించబడుతున్నాయి. ఎప్పుడు కూడా ఏ కుటుంబ వ్యక్తికి కూడా, ఏ కుటుంబానికి కూడా, ఏ లోక సంబంధమైనటువంటి జనాంగానికి కూడా సంకటంగా ఉండకూడదు మన యొక్క పాపం. మళ్ళీ చెప్తున్నాను చూడండి, అది చిన్న పాపమా పెద్ద పాపమా అది ఎలాంటి తప్పు అనేది కాదు. నీ బట్టి లోకం కానీ దుఃఖపడుతుందంటే, నీ యొక్క పాప జీవితాన్ని బట్టి నీ కుటుంబం కానీ ఘోషిస్తుంది అని అంటే ఖచ్చితంగా నీ నూకలో చెల్లిపోతున్నాయి. జీవ మరణాలో నీ నాలుక వశమన్నాడు దేవుడు. ఏడకూడదమ్మా ఏ భార్య కూడా భర్తను బట్టి, ఏడకూడదు ఏ భర్త కూడా భార్య గారిని బట్టి. కట్టుకున్నందుకు ఏడుస్తున్నానండి అనే మాట ఆ వ్యక్తిని ఆయుష్ని క్షీణింపజేస్తుంది. నిన్ను పెళ్లి చేసుకుని నరకమే అనిపిస్తున్నాను అన్నటువంటి మాట ఆ వ్యక్తికి సంకటంగా ఉంటేనే మాట వస్తుంది. ఆ మాట ఎప్పుడు కూడా రానివ్వకండి. అందుకే స్పష్టంగా చెప్పాడు 4-5 సార్లు, జీవ మరణాలు మానవుడా నేను నాలుకని పెట్టాను నేను, ఎందుకంటే నా స్వరూపం ఉన్నాను. మనమందరం కూడా దేవుళ్ళు అంటాడు ఒకనొక చోట దేవుడు. మనమందరం కూడా దేవుళ్ళవై ఉన్నామంటాడు ఆయన. బాధ పెట్టకూడదు. కొంతమంది అంటూ ఉంటారు తల్లిదండ్రులు, ఎందుకు వచ్చిన పోతురా బాబు, చచ్చిపోతే బాగుండు, నువ్వు ఎప్పుడు పోతారా బాబు అని అంటూ ఉంటారు. అవి తగిలేస్తుంటాయి చాలామందికి. సంకటంగా ఉంటేనే అలాంటి మాటలు వస్తాయి. తల్లిదండ్రులు ఎక్కువ మాట్లాడుతుంటారు పిల్లల గురించి, నీకు సావు రావట్లేదు ఎట్రా బాబు, అందరికీ సావు వస్తుంది కదా, కోపంలో అంటారు. అది శాపంగా మారిపోద్ది. కోపంలో అన్నమాట శాపంగా మారిపోద్దండి, ఆయుష్ కుదించిపోద్ది అక్కడతో. బెస్ట్ ఎగ్జాంపుల్. మరి ఇప్పుడు మాట్లాడొచ్చో మాట్లాడకూడదు నాకు తెలియదు, కానీ మా అమ్మమ్మ గారు 2 కుమ్మరులను బట్టి కూడా అనేవారు, ఎరా మీకు సావు రావట్లేదు ఎట్రా, సావు అందరికీ వస్తుంది కానీ ఇలా పీకు తినేస్తున్నారు ఎట్రా అని అంటే 40 రాకుండానే ఎగిరిపోయారు ఇద్దరు కూడా. తల్లి నోటిలో తండ్రి నోటిలో కట్టుకున్న భర్త భార్య నోటిలో ఉండకు, నీకు మంచిది కాదు ఇది. ఒక వ్యక్తికి సంకటంగా ఉండటం వల్ల నీ ఆయుష్ క్షీణించిపోద్ది. ఒక నోటిలో ఉండటం వల్ల నీ ఆయుష్ క్షీణించిపోద్ది. ఒకవేళ ఆ నోటిలో ఉన్నటువంటి మాట నిజమైతే, నీ గురించిన మొర నిజమైతే, వాళ్ళు ఏ విషయాన్ని బట్టి అయితే నీ గురించి దుఃఖపడుతున్నారో ఆ దుఃఖాన్ని కలుగు చేసే లోటు పాపం నిజమైందైతే నీ ఆయుష్ నువ్వే
క్షీణింపజేస్తా ఉన్నాం. ఎప్పుడు బాధ పెట్టకూడదండి. కట్టుకున్న భర్తనే వీలైతే భర్తను సంతోషపెట్టేటువంటి భార్యగానే ఉండాలి తప్ప, వీలైతే భార్యని సంతోషపెట్టేటువంటి భర్తగానే ఉండాలి తప్ప, దీన్ని కట్టుకున్నందుకు నరకం చూస్తున్నానండి నేను. ఇలాంటి వాళ్ళు ఉంటే అంతా పోతే అంత అండి. నరకం తప్ప ఏమీ కూడా లేదండి. చాలా బాధలు అనిపిస్తున్నానండి ఈ వ్యక్తిని బట్టి, చాలా నరకం అనిపిస్తున్నానండి ఈ వ్యక్తిని బట్టి. ఇంకెందుకు వచ్చిన జీవితం అండి బాబు నా జీవితం అని ఏడుస్తున్నావంటే నీ భర్తను బట్టి, నీ భార్యని బట్టి, అది సంకటపు జీవితమే. లోకానికి, కుటుంబానికి సంకటంగా ఏ ఒక్క వ్యక్తి కూడా ఉండడం మంచిది కాదు. ఖచ్చితంగా వారు అర్ధాయుష్మంతులుగానే ముగించబడుతుంది వాళ్ళ జీవితాల్లో. మళ్ళీ చెప్తున్నాను, ఈ మాట ఎందుకు చెప్పాలనిపిస్తుంది. సంకటంగా ఉండకండమ్మా. నీ పాపం నీ కుటుంబానికి అభ్యంతరకరంగా ఉండకూడదు. నీ పాపం లోకానికి ఆయాసాన్ని తెచ్చిపెట్టేటువంటి రీతిలో ఉండకూడదు. నీ పాపం దేవుని నామాన్ని అగౌరవపరిచే రీతిలో ఉండడానికి వీలు లేనే లేదో. ఒకవేళ ఉందా, టైము దగ్గర పడిపోయిందని నువ్వు డిసైడ్ అయిపోవాలి. నీ నూకలు చెల్లిపోయినాయి అని డిసైడ్ అయిపోవాలి. మళ్ళీ చెప్తున్నాను, తల్లిదండ్రులుగా కన్న పిల్లల్ని బట్టి ఏడుస్తుంటే వాళ్ళు ఎంతో కాలం మంచిది కాదు. అది అయిపోతుంది, టైం దగ్గర పడిపోతుంది. అప్పుడే అలాంటి మాటలు వస్తాయి తల్లిదండ్రుల మాట. అందరికీ చావు వస్తుంది, నీకు చావు రావట్లేదు ఎట్రా, సంపుకు తినేస్తున్నావురా, నిన్ను కన్నందుకు ఏడుతున్నాను రా అని. కానీ తల్లి అందా, నీ టైము దగ్గర పడిపోయిందని అర్థం చేసుకో. ఇవన్నీ చూసి వచ్చిన వ్యక్తిగా చెప్తున్నాను నేను. తట్టుకోలేకపోయేది అమ్మమ్మ, భరించలేకపోయేది అమ్మమ్మ. కోపంలో అన్న మాట నిజమైపోద్దని చెప్పిన అమ్మమ్మ తెలుసుకోలేకపోయింది. ఇద్దరు కొడుకుల్ని కళ్ళ ముందున పోగొట్టుకున్న వృద్ధాప్యంలో ఉన్న వృద్ధుని చూసిన అనుభవాలు ఎప్పుడెప్పుడు నన్ను వెంటాడుతున్నాయి. తల్లిదండ్రుల కన్నీరు మంచిది కాదు, మంచిది కాదు. నీ పాపాన్ని బట్టి నీ తల్లిదండ్రులు ఏడుస్తే, నీ యొక్క అవిధేయతను బట్టి నీ తల్లిదండ్రులు గోల పెడితే, నీ యొక్క అవిధేయతతో కూడినటువంటి కార్యకలాపాలను బట్టి నీ తల్లి నీ తండ్రి కళ్ళ నీళ్ళు వస్తే, ఆ కన్నీళ్ళతో పాటుకి ఇలాంటి వాడిని ఎందుకు కన్నాన్రా బాబు అనేటువంటి సంకటపు మాట పలికిన తల్లి తండ్రి అయితే నీ బిడ్డల ఆయుష్ ఇంకెంతో ఉండదు. నాలుగు మీద ఎట్టండి దేవుడా పవరా. కొంతమంది పిల్లలు ఉంటారు, అత్తమాకు ఏడిపించడం అమ్మ బాబుల్ని. పొద్దున్న లేగడం మొదలు రాత్రి పడుకునేంత వరకు ఏడిపించడం. ఏం చేస్తారు వీళ్ళు? పొద్దున్న లేచి పడుకునే వరకు అంటే వీళ్ళు చేసే పని ఒకటే, అమ్మా బాబుల్ని ఏడిపించకుండా మాత్రం వీళ్ళు పడుకోరు. అలాంటి వాళ్ళని ఉద్దేశించి నేను చెప్పనా, పడుకోవడం కాదు, శాశ్వతంగా పడుకుంటారు మీరు ఒకనొక రోజున. ఎక్కడ అనుకుంటున్నారు? సమాధిల్లో. తల్లిని తండ్రిని బాధ పెట్టువాడు కటిక చీకటిలో ఆరిపోతాడో, వీలైతే తల్లిదండ్రులు మనం దీవించాలే తప్ప ఇలాంటి దాన్ని ఎందుకు కొన్నానరా బాబు, ఇలాంటి ఎందుకు కొన్నానరా బాబు, ఈడికంటే ముందు నేనే చచ్చిపోతే బాగుండ్రా బాబు అని చెప్పి ఒక తల్లి ఏడ్చిందా, ఆ ఏడుపుని ఆయుష్ను కుదముట్టిస్తాదే. నిస్సందేహంగా చెప్పగలని మాట ఎన్నిసార్లు అయినా సరే, బిడ్డలారా, నీ తల్లిదండ్రులను గౌరవించకపోయినా పర్లేదు కానో సంకటంగా మాత్రం ఉండకండి, బాధ పెట్టేటువంటి వారిగా మాత్రం ఉండకండి. నీకు ఎందుకు జన్మనిచ్చాను రా బాబు అని చెప్పి ఏడ్చేటువంటి తల్లిగా తండ్రిగా మాత్రం నీ జీవితం ఉండడానికి వీలు లేదు. వీలైతే సంతోషింపజేయి, వీలైతే వాళ్ళ యొక్క మాటకి విధేయత చూపు. అంతేకాని ఏడిపించేవాడు ఆయుష్ తగ్గిపోతారా నాయన. తల్లినైనను తండ్రినైనను దూషించువాని దీపము కారు చీకటిలో. కారు చీకటి అంటే ఎక్కడో తెలుసా? నరకంలో వెలుగు లేదు, చీకటి సంద్రమే. చీకటిలో అగ్ని గంధకాలు ఉంటే ఆ భయంకరమైన ప్రమాదం ఊహకు కూడా అందుకో. చీకట్లో అగ్నిగుండం అంటే అది ఇంకెంత భయంకరంగా ఉంటుందండి. ఇటొడిగేసినా చీకటే, ఇటొడిగేసినా అగ్గే. అలాంటి చోటను అలా కొడతాడన్నాడు దేవుడు. బిడ్డలారా, మీ తల్లిదండ్రులకి సంకటంగా ఉండకండి, ఏడుపు రానియకండి, మీ తల్లిదండ్రుల కన్నీరు రానియకండి. ఆ తల్లిదండ్రుల ఘోష మంచిది కాదు.
మంచిది కాదు. భార్యలారా, నీ భర్తని బాధ పెట్టొద్దు. భర్తల్లారా, మీ భార్యల్ని ప్రేమించండి. ఏడకూడదమ్మా, కట్టుకున్న భార్య భర్తని బట్టి చచ్చిపోతున్నామండి బాబు, ఇలాంటోడు సావు రావట్లేదండి బాబు, ఇంకెంతకాలం చూడాలండి బాబు వీడితోని అన్న మాటలే ఆ భర్తను తీసుకుని వెళ్ళిపోయేలా చేస్తాయి. ఒక మనిషి యొక్క పాపం ఆయుష్ని క్షీణింపచేస్తుంది. భక్తిహీనుల యొక్క ఆయుష్ ఏమైపోతున్నది చెప్పండి. ఏడకూడదు ఎప్పుడునే. ఆ ఏడుపులోనూ, ఆ కష్టంలోనూ, ఆ బాధలోనూ, ఆ శ్రమలో పుసుక్కుమని అనేస్తుంటారు మాటలు. అందరికీ సోమ వస్తుంది, నీకు రావట్లేదు ఎట్రా, విరిపోయిందేమో అక్కడికి. నిన్ను చేసుకున్నందుకు సత్తనాను రా బాబు, నువ్వు సత్తనే మేము సుఖపడతాం రా బాబు, ఆ మాట వెళ్ళిపోద్ది అక్కడికి. నాలుక మీద ఉందా పవర్. సంకటంగా ఎప్పుడు ఉండకండి. కుటుంబానికి, సమాజానికి ఎప్పుడూ సంకటంగా ఉండకండి. సమాజం కూడా కొన్నిసార్లు కొంతమందిని బట్టి ఏడుస్తూ ఉంటుంది. చచ్చిపోతున్నామండి బాబు, వీడు వస్తుంటే భయం వేస్తుందండి బాబు, వీడు తాగేసి వస్తే ఎక్కడ అరిచేస్తాడు, ఎక్కడ కూడేస్తాడు అని భయపడుతున్నామండి బాబు అని చెప్పి వీధిలో వాళ్ళు కూడా కొంతమంది జీవితాలను బట్టి భయపడతా ఉంటారు. అట్టి వారు మరో దేవుడు వింటాడమ్మా. పరిశుద్ధతకు మించిన ఆరాధన లేదంటాను ఎప్పుడు కూడా మా అమ్మగారి దగ్గర నేను. ఆరాధన అనేది చప్పట్లు కొట్టేస్తూ, పాటలు పాడేస్తూ, వాక్యం చదివేస్తూ ప్రార్థన చేయడం ఆరాధన కాదు. పరిశుద్ధంగా జీవించడమే దేవుడికి ఆరాధన. అది పరిశుద్ధతకి మించిన ఆరాధన లేదు. అలాంటి వారి మీద దేవుడి దృష్టి ఎప్పుడు కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలాంటి వారు దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. అలాంటి వారికి నూతన ఆయుష్ని దేవుడు ప్రసాదిస్తాడు. ఎందుకంటే వారిని బట్టి దేవుడికి మహిమ, లోకంలో కూడా అనేక మందికి దీవెనకరంగా ఉన్నారనే కారణం. అంతేగాని లోకానికి ఉపయోగపడకపోగా, కుటుంబానికి ఉపయోగపడకపోగా, తల్లిదండ్రులకు ఉపయోగపడకపోగా, కట్టుకున్నటువంటి భార్యకి భర్తకు ఉపయోగపడకపోగా, పైగా వాళ్ళకే మనం సంకటంగా ఉన్నాం అనుకోండి, అలాంటి వారి వల్ల దేవుడికి, పిల్లలకి, జనానికి వచ్చే లాభం ఏమీ లేదని చెప్పి ఏం చేస్తాడైనా సర్దేసుకుని, అయినా టైం అయిపోయింది ఎక్కేయాలా. ఏడకూడదు తల్లిదండ్రులుగా. కొంతమంది పిల్లలు చాలా అధికంగా ఏడిపిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. నిరంతరం ఏడుస్తూ ఉంటారు ఆ బిడ్డల జీవితాన్ని బట్టి తల్లిదండ్రులు. అది ఎంత మాత్రమో కూడా నీకు మంచిది కానీ కాదు. ఏడకండి, సంకటంగా ఉండకండి. మీ బతుకులు ఎప్పుడూ కూడా నలుగురికి దీవెనకరంగానే ఉండాలి. కోపం తెప్పించినాడు పిల్లల్ని తెప్పిస్తారు. ఎందుకంటే పిల్లలు కదా, వాళ్ళకి ఒక ఏజ్ వస్తుంది, వాళ్ళకి వయసు వస్తుంది, వాళ్ళు నలుగురు చెప్పే రకంగా మారతారంటది మా అమ్మ ఎప్పుడూ కూడా. ఆ సమయంలో, ఆ విసుగుపోయిన సమయంలో, ఆ పిల్లలు చేస్తున్నటువంటి ఆ చేష్టలకి భరించలేక పుసుక్కుమని అనేస్తుంటారు తల్లిదండ్రులు. ఇలాంటి దాన్ని ఎందుకు పుట్టావే, ఇలాంటి వాడు ఎందుకు పుట్టావే బాబు, చంపేస్తున్నావే బాబు, నీకు సావొత్తే బాగుండి. ఆ ఒక్క మాట సరిపోద్దమ్మా ఆ పిల్లోడి యొక్క ఆయుష్ని దిగమింగడానికి, ఆ భర్త యొక్క ఆయుష్ క్షీణించిపోవడానికి. పరిశుద్ధత ఆయుష్ను పెంపొందిస్తే పాపం ఆయుష్ను క్షీణింపజేస్తుంది. పాపం అర్ధాయుష్మంతులుగా మార్చేస్తుంది. మంచిది కదా అది. ఒకవేళ నీ లోటులను బట్టి కుటుంబం బాధపడుతుందా, నీ యొక్క లోటులను బట్టి లోకం బాధపడుతుందా, నీ యొక్క అవిధేయతను బట్టి నీ తల్లిదండ్రులు ఘోషిస్తున్నారా, నీకు టైము దగ్గర చెప్పండి పడిపోయింది. ఇప్పటికే మాటలు చెవులు తిరుగుతూ ఉంటాయి. ఇంకా కట్టుకోలేకపోయింది ముసళ్ళు కదా పాప. అందరిలాగా అంటే కుర్రలు కూడా కాదు, ఇప్పుడో నా అవసరం వస్తే కొంచెం ఇబ్బందిగా ఉండేది. మా అమ్మమ్మ గారికి ఇప్పుడు కూడా సైలెంట్గా ఉండే వాతావరణం, తక్కువగా మాట్లాడలేని వ్యక్తి, ఎక్కువగా వాదించేటువంటి తత్వం కాదు ఆవిడ. అలాంటప్పుడు అంత ఇసుకుపోయి ఒరే ఒరే ఇలా చంపేస్తున్నారు ఏంట్రా అన్న మాట శాపంగా మారిపోయిందేమో. ఎప్పుడు కూడా సంకటంగా ఉండకండి. మన ఆయుష్ని మనమే చేతులారా ఏం చేసుకుంటున్నాం, పాడు చేసుకుంటున్నాం. తెలియక భర్తలను శపించే భార్యలు, తెలియక భార్యలను శపించేటువంటి భర్తలు, తెలిసి బిడ్డల్ని బట్టి ఘోషించే తల్లులు, మీరు వాళ్ళకి శాపాన్ని మిగులుస్తున్నారు. ఒకప్పుడు నువ్వు బాధ పెట్టలేదా మీ అమ్మ బాబుల్ని, ఈరోజు నువ్వు బాధ పెడుతున్నారు వాళ్ళు. అదే వచ్చిందని ఏడు. అంతేకాని ఈడ పుట్టాపోయి ఉంటా బాగుండండి, ఈడ పుట్టాపోయి ఉంటా బాగుండండి, దిక్కుమాలుడండి, దిక్కుమాలిన సాగు సత్తడండి, అది ఇదండి, ఇలాంటి మాటలా ఓ తల్లిగా తండ్రిగా పిల్లలను ఉద్దేశించి మాట్లాడాల్సినవి. అవి ఎంత శాపాలమ్మాయి.
ఆ భర్తలను అలాగే తిడతారన్నారండి చాలామంది భార్యలు. మంచిది కదమ్మా, నీకు సాగు రావట్లేదు ఎటరా, నీ కాళ్ళు అడిపోను, కాళ్ళు అడిపోతూ నువ్వు ఎలా పోతుందో. ఆ చిన్న చిన్న మాటలు శాపలుగా మారిపోయి వాళ్ళ ఆయుష్ని కుదిస్తుందేమో. జాగ్రత్త, జీవ మరణాలు మన నాలుక మీదే ఉన్నాయంటున్నాడు దేవుడు. మెతుషుల్లా పరిశుద్ధంగా దేవుడి కొరకు బ్రతికాడు. చెప్పేవాళ్ళు లేరు, బోధించేవాళ్ళు లేరు, హెచ్చరించేటువంటి వారు లేరు. తండ్రి 300 సంవత్సరాల వయసులోనే దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. 669 సంవత్సరాల్లో పరిశుద్ధంగా బ్రతికాడు. అంటే ఆయన మనస్సాక్షి కొన్ని పాపాలు చేయడానికి ఒప్పుకోలేదు. మనస్సాక్షి పాపాన్ని చేయడానికి ఒప్పుకోదమ్మా. పరిశుద్ధాత్మ లేకపోయినా సరే కొన్ని మనస్సాక్షులు ఒప్పుకో. మనస్సాక్షిని సైతం చంపుకొని చేస్తున్న తప్పు అని తెలిసి కూడా చేసే వ్యక్తులు ఖచ్చితంగా లెక్క చెప్పుకుంటారు. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, క్రైస్తవులే చేతులారా ఆయుష్ పోగొట్టుకుంటారు. చేతులారనే. ఎందుకంటే పాపం, లేకపోతే తల్లిదండ్రుల యొక్క ఉతురు, భార్య భర్తల యొక్క ఏడుపు కాదు, వీళ్ళే చేతులారా ఆయుష్ని తగ్గించుకుంటారు. ఏ రూపంలో కొంటారా? తొట్ట, బీడి, సిగరెట్, మందుని. అవి తాగితే సత్తావరా అని తెలుసు, ఆయుష్ కుదించబడతావరా అని తెలుసు, ఎంతో కాలం బతకవరా అని తెలుసు కూడా. అంటే బీడి లేకపోతే రండి అవి అవదండి. అవి అయిపోయింది. క్రైస్తువులే, మందు తాగి క్రైస్తవులు, సిగరెట్ కాల్చి క్రైస్తవులు, బీడీ పట్టుకునే క్రైస్తవులు, సొట్టెలిగించే క్రైస్తవులు. ఈ క్రైస్తవులందరూ కూడా చేతులారా వాళ్ళ ఆయుష్ని ఏం చేసుకుంటున్నారు? పాడు చేసుకుంటున్నారు. నేనైతే పేర్లు అవి కూడా చెప్పాలని అనుకోవట్లేదు, కానీ ఒకళ్ళు ఉన్నారులే. ఇప్పుడు ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడేమో నాకు తెలదు. ఆయన ఏ మీటింగ్ పెట్టినా సరే స్టేజ్ మీద ఉంటాడు. ఆయనకి అంత గౌరవం. క్రైస్తవుడే, చాలా పెద్ద ఆయన. కానీ ఆయన రోజుకి 30 పెట్టెలు సిరలు కలుతాడు. 2 బాటిల్ మందు హెత్తడైనా స్టేజ్ మీద దానికి సీట్ ఇస్తారు కొంతమంది సేవకులు. నిజం. అటువంటి ఆయుష్ తగ్గిపోదా? నాకు ఒక 10 years క్రితం ఒక విషయం జరిగిందండి. బావా, సిగరెట్లు కాలితే చచ్చిపోతారని ఎవరు చెప్పారా? మా తాత రోజుకి 20 పెట్టెలు సిగరెట్లు కాలుతాడు. వయసు ఎంత అనుకుంటున్నా? 77 అన్నాడు నా ఫ్రెండ్ ఒకడు. నాకు ఇప్పటికీ గుర్తే. నిజానికి వాస్తవానికి అదే 20 పెట్టెలు సిగరెట్ కాలుతుంటాడు ఆయన. కింగ్లాగా చేతక్కేసుకుని వెళ్ళిపోతుంటాడు ఆయన. 77 సంవత్సరాలు ఎంతో అంట. మా ఫ్రెండ్ అన్నాడు, సిగరెట్లు కాలితే బేసి వచ్చిపోతారు, సిగరెట్లు కాలితే బేసి వచ్చిపోతారని అనడం అంతా అబద్ధం. మా తాత కాల్చి ఇంత బతకలేదా, ఇంకా బతుకుతాడు చూడు అన్నాడు. నిజమే, బతికాడు. కానీ చివరి చేసి క్యాన్సర్ చచ్చిపోయాడు. ఎంత బతుకుతే బతికి ఏముంది, చివరిలో రాకుండా వ్యాధి వచ్చి బాధతో చచ్చిపోయాడు కదా. అలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోకండి. మందు తాగినాడు ఎక్కువ కాలం బతికాడు, సిగరెట్ కలుతున్నా సరే ఆడు చాలా కాలం బతికాడని చెప్పి అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోకండి. వాళ్ళకే ఏం అవ్వలేదు కనుక మాకెందుకు అవుద్దని చెప్పి మొదలెట్టారు కనుక. మొదలెట్టారు, ఆఖరిలో మాత్రం ఏదో జబ్బో వ్యాధో వచ్చి చేస్తాం. మానుకోండి అలాంటి వ్యసనాలు ఉంటాయి. సుట్ట, బీడీ, సిగరెట్టు, మందు, గంజాయి ఇలాంటివి ఏదైనా ఉంటే మానేయండి అర్జెంటుగా. మాల్లా పోతున్నామండి అంటే ఖచ్చితంగా దేవుడిచ్చిన ఆయుష్ని చేతులారా పాడు చేసుకుంటున్నామని దాని అర్థం. అంతే. లెక్క అప్పచెప్పవలసిన అవసరం ఉందన్నాడు బైబిల్ గ్రంథంలో దేవుడు. ప్రతి దినం కూడా లెక్క చెప్పాలి. నీ ఆయుష్ యొక్క లెక్కని దేవుడు అడుగుతాడు. నీకు ఇచ్చిన ఆయుష్ అంతా నువ్వు దాన్ని దుర్వినియోగపరుచుకున్న కారణాల్లో ఎన్నున్నాయని అడిగితే నువ్వు చెప్పగలిగేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఆలోచించే ఈ రోజున. నీ పాపం నీ ఆయుష్ని తగ్గిస్తుంది. నీ వ్యసనాల్లో నీ ఆయుష్ని కుదించేస్తున్నాయి. నీకు అది ఎంత మాత్రము కూడా చెప్పండి మంచిది కానే కాదు. మంచిది కాదు ఇది. మానుకోండి అలాంటి వ్యసనాల్లో. దరిద్రమైన వ్యసనాలు ఏదైనా ఉంటే భార్యలారు మీ భర్తలు చెప్పండి, మంచిది కదరా బాబు, బేపోతావు, ఎంతో కాలం బతకమంటున్నాడు ఏమన్ బాబు, అవన్నీ వదులుకున్నాడు కాబట్టి ఇప్పటివరకు ఇంకా ఏమన్ బాబు గారు నిలబడ్డాడు, లేకపోతే పారాస్వామి గారు అవతల ఇనిపోటో కూడా వచ్చేద్దని చెప్పండి. నిజమే, నేను ఇప్పటికీ అది కొనసాగుతూ వాటికి పొట్ట పడిపోతుంది. ఎప్పుడు నాకు వదులుకున్నాం కాబట్టి దేవుడు కృపను నేను పొందుకోగలిగాను. మందును మానలేకపోతున్నాను, సిగరెట్ మానలేకపోతున్నానండి, పైగా నెలకొచ్చేటట్టుకు బల్లారదను పుచ్చుకుంటానంటే ఎందుకు వచ్చింది? అది అనవసరమైంది. నీ ఆయుష్ని చేతులారా పాడు చేసుకుంటున్నావు, నీ ఆత్మను బలహీనపరుస్తున్నావు, నీ శరీరాన్ని చేతులారా క్షీణింపజేస్తున్నావు కదా.
మెతుషుల పరిశుద్ధంగా బ్రతికాడు. ఎక్కడ లైన్ గురించి చెడ్డగా రాయబడలేదమ్మా. కయ్యను వంశంలో ఉన్న బిడ్డల కోసమైనా చెడ్డగా రాయబడితే రాయి ఉండొచ్చు, కానీ షేతు వంశానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మంచి ఆయుష్ని పొందుకుని వాళ్ళ జీవితాన్ని కొనసాగించారు. సంపూర్ణ ఆయుష్ని పొందుకున్నారు అందరూ కూడా. ఎందుకంటే పరిశుద్ధంగా బ్రతికింది ఆ తరం అంతా. ఆ వంశవళి అంతా కూడా యథార్థవంతమైన దైవ చిత్తానుసారమైన రీతిలో బ్రతకడానికి నడవడానికి ప్రయత్నించారు వాళ్ళు. అంతేగాని పాపంలోనే ఉంటామండి, ఇంట్లో నేడిపిస్తూనే ఉంటాం, తల్లిదండ్రులు బాధ పెడతానే ఉంటాం, కట్టుకున్న భర్త గారు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, నా బట్టి సుఖం లేదు, కట్టుకున్న భార్య గారు ఎప్పుడూ కూడా ఏడుస్తూనే ఉంటారు, భర్త గారిని బట్టి ఎందుకు ఉపయోగం లేదు అనే వ్యక్తి బట్టి అయితే మాత్రం అది నీకు ఎంత మాత్రం కూడా మంచిది కాదు. బ్రతకాలి, నలుగురిని బ్రతికించడానికి దేవుడు మనకి అవకాశాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చాడమ్మా. క్రైస్తవుడు అంటే బ్రతకాలి, నలుగురు బతికించాలి, నలుగురు నడిపించి దేవుళ్ళకి పరిశుద్ధంగా బ్రతుకుతూ, దేవుడికి దీవెనకరంగా బతుకుతూ, లోకానికి దీవెనకరంగా బ్రతుకుతూ, అనేక మందికి మాదిరికరమైనటువంటి రీతిలో బ్రతుకుతూ, కొంతమందినైనా సరే దేవుని వైపుగా నడిపించేటువంటి పాత్రగా నువ్వు ఉంటే ఖచ్చితంగా నీకు ఆయుష్ ఇస్తాడు దేవుడు. బాగా గుర్తుపెట్టుకో. పరిశుద్ధతతో కూడి దేవుని కొరకు బ్రతికే బతుకు ఇప్పుడు కూడా ఆయుష్ ఇస్తుంది. ఈ రోజున పరిశుద్ధత లేదు, దేవుడి కొరకు ఉపయోగపడలేదు, రెండట్లో ఒకటన్నా ఏదో ఒక రకంగా కొంచెం ఏదన్నా బయటపడే అవకాశం ఉంటుందేమో. దేవుడి కొరకు బతకండి, దేవుడి కొరకు ఏదైనా పని చేయడానికి పూనుకోండి, మాదిరికరమైన జీవితంలో ఉండడానికి ప్రయత్నించండి. ఒక నలుగురినైనా సరే దేవుని కొరకు నేను సేకరించేటువంటి వాడిగా, సంపాదించగలిగేటువంటి వాడిగా నేను ఉండాలి అనే ఆలోచనతో ఉన్నాడు. నీలాంటి వారికి దేవుడు ఆయుష్యిస్తాడు. అమ్మో, నా కొరకు నా పని నిమిత్తం ఈ వ్యక్తి జీవిస్తున్నాడు కనుక వీడు కొంతకాలం పొడిగించడం మంచిదే అంటాడు దేవుడు. ఇప్పుడు దేవుడు పనికైనా పొడిగిస్తున్నాం అనుకోండి, జరిగిస్తున్నాం అనుకోండి, ఆయుష్ పొడిగిస్తాడా పొడిగించడా? ఏ ఆఫీసోడికైనా సరే బాగా నమ్మకంగా పనిచేస్తున్నాం అనుకోండి, మనకు చేయించుకున్న దానికంటే కూడా ఆడిచ్చిన డేట్ కంటే కూడా ఎక్కువ కాలం చేయించుకుంటాడు లేదా మనకు పని. 5 years అంత బాండ్ రాయించుకుంటాడండి. కంపెనీలోకి వెళ్ళిన తర్వాత వాడికి నచ్చినట్టుగా కానీ మనం పని చేస్తున్నాం అనుకోండి, ఇంకో 5 years ఎక్స్ట్రా చేయరా బాబు అని అంటాడా అంట. ఇప్పుడు దేవుడి పని కూడా అంత నమ్మకంగా చేసాం అనుకోండి, ఆయుష్ పొందుకుంటారు మనం. దేవుడి పని చేయకపోతే వేస్ట్, దీనివల్ల ఉపయోగం ఏముందని చెప్పి దేవుడు తీసుకుంటాడేమో. నడిపించు దేవుడి వైపుగా నలుగురి ఆత్మలు బలపరచు దేవుని కొరకు, 4 ఆత్మలు సేకరించు దేవుడి కొరకు. దేవుడి పనులు ఎంతో కొంత నీ ప్రయాసం నుంచు, దేవుడి కొరకు ఎంతో కొంత నువ్వు ప్రాకులాడు, ప్రయాసపడు, కొంచెం భారంగా ఎంచి ఆ పరిచర్యలను ముందు కొనసాగించు. ఆఖరి దశలో ఉన్నాం కనుక, ఆఖరి రోజుల్లో ఉన్నాం కనుక ఎంతో కొంత దేవుని కొరకు నేను పనిచేసేటువంటి వాడిగా ఉండాలి అనే తృష్ణ ఆలోచన నీకు మొదలవుతే, అమ్మో ఇలాంటివి వాడిని కొంతకాలం ఉంచాలి, వీడికి ఆయుష్ తక్కువ ఉంది, ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఇచ్చినేస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయనకు ఉపయోగపడుతున్నావు కనుక. అటు ఇంట్లోకి ఉపయోగపడక, లోకానికి ఉపయోగపడక, చివరికి ఆయుష్ ఇచ్చిన దేవుడికి కూడా ఉపయోగపడకపోతే సర్దే బ్యాగో అంటాడేమో. ఉపయోగపడండి అమ్మా. పరిశుద్ధత అనేది ఒకటే, పాపం అనేది ఒకటి మాట్లాడాను, వ్యసనాలు అనేది ఒకటే. దేవుడి కొరకు ఉపయోగపడే వ్యక్తి అయితే మళ్ళీ చెప్తున్నాను, నీ ఆయుష్ పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. అలాంటి వాళ్ళని కొంతకాలం దేవుడు ఉంచుతాడు. అంతేకాని దేవుడి పని చేయను, దేవుడి పని మానేస్తాను, దేవుడికి ఉపయోగపడను, దేవుడి చేతిలో పాత్రగానే ఉండను అన్నట్టుగా మారిపోతే ఇంక నీ వల్ల నాకు ఏం మహిమ వచ్చేటువంటి అవకాశం ఉందనే ఉద్దేశంతో తీసేసుకుంటాడేమో. దేవుడి కొరకు ఉపయోగపడేటువంటి పాత్రవైతే నీ ఆయుష్ పెరుగుతుంది. అదే భక్తి పరుల ఆయుష్ పెంచుటంటే. భక్తిహీనుల ఆయుష్ క్షీణించిపోతే భక్తి పరుల యొక్క ఆయుష్ పెంపొందించబడుతుంది. పనిచేయండి దేవుడి కొరకు. ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఒక పాటల పాడడంలో ఒక ప్రత్యేకమైన పాత్రగా ఉన్నావా? నలుగురు కొరకు భారంతో కూడిన ప్రార్థన చేసేటువంటి పాత్రగానే ఉన్నావా? లేకపోతే నలుగురికి సువార్త ప్రకటించేటువంటి పాత్రగా నువ్వు ఉన్నావా? ఎంతో కొంత దేవుని కొరకు, దేవుని పనుల్లో నువ్వు నీ వంతు సహాయం, నీ వంతు పాత్రను పోషించే వ్యక్తివైతే మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా నీ ఆయుష్ పొడిగించబడుతుంది. ఎందుకంటే ఆయనకు నువ్వు ఉపయోగపడుతున్నావు కనుక. నువ్వు ఉపయోగపడకపోతే తీసేస్తాడు దేవుడు. ఉపయోగపడాలి. పాపము, పరిశుద్ధత, వ్యసనం అనేది ప్రక్కన పెడితే ఎంతో కొంత దేవుడికి ఉపయోగపడే వ్యక్తివైతే నీ ఆయుష్ ఖచ్చితంగా పెరుగుతుంది. దేవుడికి ఉపయోగపడకపోయిన వ్యక్తులను బట్టి కూడా ఆయుష్ క్షీణించిపోద్ది అంటాను. మీరు చూడండి, చాలామంది సేవకులు ఉన్నారు. ఒక యేసన్న గారు కావచ్చు, ఒక బిల్లీ గ్రహాం గారు కావచ్చు, అపోస్తులైన పౌలు కావచ్చు, పారా సామ్యూయల్ గారు కావచ్చు, వీళ్ళందరూ అర్ధాయుష్మంతులా దీర్ఘాయుష్మంతులా? చెప్పండి. ఎందుకు? వాళ్ళు చేసింది ఏమీ లేదు, లోకానికి దేశానికి తెచ్చిపెట్టింది ఏమీ లేదు, దేవుడి కొరకు ఉపయోగపడ్డారు.
ఆయుష్ వాళ్ళు వృద్ధి చెందుతారు. వృక్షాయుష్ అంత ఆయుష్ ఇస్తున్నట్టు బైబిల్లో. వృక్షం ఆయుష్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారా? 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు ఆయుష్ కూడా ఉంటుంది, వయసు కూడా ఉంటుంది వృక్షాలకి. అలాంటి ఆయుష్ ఇస్తున్నాడు దేవుడు అలాంటి వారికి. చూడండి, పరిశుద్ధంగా దేవుడి కొరకు ఎంతో కొంత బాధ్యత భారాన్ని ఎత్తుకుని నడిచేటువంటి భక్తులు ఎంతకాలం భక్తులు చూడండి. ఒక భక్త సింగర్ కావచ్చు, పెద్ద పెద్దలను చూసుకొని మీరు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంతేగాని ఎంతో కొంత సంకటన, లేకపోతే దేవుడికి అవమానము, దేవుడికి అప్రతిష్టపాలు, దేవుణ్ణి ఏదో రకంగా ఉపయోగించుకునేటువంటి వ్యక్తుల్ని మధ్య మధ్యలో లేపించే టపటపటపటపమని. వాడబడాలి దేవుని కొరకు ఎంతో కొంత దేవునికి మహిమ నీ బట్టి తెచ్చిపెట్టేటువంటి వ్యక్తివి, పాత్రవైతే ఖచ్చితంగా నీ దేవుడు వృక్షాయుష్ అంత ఆయుష్ని ఇస్తాడు. మితుషుల్లా కంటే కూడా అద్భుతమైన రీతిలోను బ్రతుకుతావు. దేవుని కొరకు వాడబడండి. తప్పులు వదిలిపెట్టొద్దని నేను అనట్లేదు, వ్యసనాలు మానుకోవద్దు అని అనట్లే, కానీ వీటన్నిటికంటే కూడా దేవుని కొరకు ఎంతో కొంత ఉపయోగపడేటువంటి నిస్వార్థమైన సేవకుడివి, సేవకురాలు అయితే ఖచ్చితంగా దేవుడు నీ ఆయుష్ని పెంచుతాడు. అంతేగాని అసలు దేవుడు కూడా ఉపయోగపడకపోతే మెతూషెలా దేవుడి కొరకు ఉపయోగపడ్డాడు. నోవాహు యొక్క వంశానికి మూలమై ఉన్నాడు. అద్భుతమైన కుమారుడు లెమెక్కుని అన్నాడు. ఆయన ఉపయోగపడ్డాడు, పిల్లల్ని అలా పెంచాడు. అందుకే అంత నమ్మకస్తులుగా మనవలు కూడా నిలబడ్డారు. నోవాహు కావచ్చు, కొడుకెళ్ళి లెమెక్కు కావచ్చు. అంతేగాని దేవుడి కొరకు ఉపయోగపడమండి, తినేసి పడుకుంటామండి, అప్పుడప్పుడు వస్తానండి ఆదివారాలు, అంతే వాక్యం వినేసి మళ్ళీ మామూలేనండి, మా పనులే మాకు సరిపోతున్నాయండి, ఇంక దేవుడి కొరకు మేమేం కష్టపడతామండి అని అనుకుంటే అది కొంచెం ఇబ్బందే అంటాను నేను. ఎంతో కొంత కష్టపడి దేవుడి కొరకు ఎంతో కొంత ప్రయాసం, ఎంతో కొంత చివరి దశలో ఉన్నాం కదా. వీటన్నిటి లెక్క కూడా నీకు దేవుడు తెలియపరుస్తాడు కదా, వీటికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడంటాడు కదా. కొంచెం కష్టపడలేకపోతున్నాం ఏంటండి. చివరి రోజుల్లో ఉన్న కుటుంబంలో చాలా ఆత్మలు ఇంకా కూడా రక్షించబడలేదు. ఆ కుటుంబంలో ఉన్న ఆత్మలను ఎవరు రక్షించడండి? కొంచెం టైం తీసుకుని రోజుకు ఒక అరగంటైనా సరే కూర్చోబెట్టి మాట్లాడేటువంటి వ్యక్తిగానే ఉంటే ఎంతో కొంత మార్పు వస్తుంది కదా. బంధువుల్లో, చుట్టాల్లో, కుటుంబీకుల్లో అసలు పట్టించుకోరు కొంతమంది. తెలుసు ఈ రోజుని కానీ మరణం అనేది సంభవిస్తే ఖచ్చితంగా ఆత్మ నశించిపోదని తెలుసు కూడా పట్టింపు లేని వ్యక్తి అయితే నిన్నెందుకు దేవుడు ఉంచాలి రా బాబు? కొంచెం ప్రయాసపడండి అమ్మా. దేవుడి కొరకు మీ వంతు సహాయాన్ని, సహకారాన్ని అందించండి. ఆ సువార్త ప్రకటించే విషయంలో అంతేగాని అసలు ఏ పని చేయమండి దేవుడి కొరకు. మేము మా పనులే మాకు ఎక్కువ, ఉద్యోగాలు మాకు ఎక్కువ అనుకుంటే నీ వల్ల దేవుడికి వచ్చే లాభమే ఉంది? నీకు ఆయుష్ ఇవ్వడం వల్ల దేవుడికి వచ్చే ప్రయోజనమే ఉంది? తిండి వ్యర్థం అంతే. ఎంతో కొంత కష్టపడండి, ఎంతో కొంత ప్రయాసపడండి దేవుడి కొరకు. ఎంతో కొంత చిన్న పనైనా సరే దేవుడి కొరకు చేయడం అనేది చెయ్యండి. ఎంతో కొంత దేవుడి కొరకు ఉపయోగపడేటువంటి పాత్రగాను ఉంటే ఖచ్చితంగా నీ ఆయుష్ని దేవుడు పెంచుతాడు. ఉపయోగపడుతుంది. నా కుమార్తె, నా కుమారుడు, అమ్మో ఈ విషయంలో ఈ కుమార్తె ఉండబట్టే ఆ 2 ఆత్మలు రక్షించబడ్డాయి. ఈ కుమార్తె పాటలు పాడబట్టి అనేక మంది ఉద్యమంలోకి నడిపించబడుతున్నారు. ఈ కుమార్తె యొక్క ప్రార్థనలు బట్టి అనేక అపవాది యొక్క సంఖ్యలు బ్రదలు కొట్టబడుతున్నాయి. ఇది నాకు ఉపయోగపడేటువంటి పాత్ర అని చెప్పి ఆయుషిస్తాడు దేవుడు. అంతేకాని దేనికి ఉపయోగపడినంటే నిన్ను ఎందుకు ఉంచాలి దేవుడు? నేను చెప్పింది అర్థమైందా? ఎంతో కొంత ఉపయోగపడాలండి. ఒక దేవమణి గారు ఎంత దీర్ఘాయుష్ పనిచేస్తుంది దేవుడి కొరకు. ఆవిడ ఒక సంతోషమ్మ గారు దీర్ఘాయుష్ మంత్రులుగానే తన జీవితాన్ని ముగించుకున్నారు. దేవుడి కోసం పనిచేసింది ఆవిడ. ఒక నారాయణమ్మ గారు దీర్ఘాయుష్ మంత్రులు చివరి వరకు కూడా దేవుని కుటుంబానికి నమ్మకస్తురాలుగా నిలబడింది. ఏ విషయంలో? సహకారంలో, కానుకరూపంలో, ఏదో ఒకటి. చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. వాళ్ళని ఎందుకు ఉంచాలి దేవుడు? ఉపయోగపడుతున్నారు కాబట్టి ఇంకా ఆవిడ అలా నిలబడింది. లేకపోతే ఎందుకు ఇప్పుడు తీసేసుకోలేవండి. ఆవిడ ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఇంకా అమ్మో నీలాంటి దాన్ని తీసేసుకుంటే ఇంకేమన్నా ఉంది, ఇంకో 2-3 ఆత్మలు ఇవాళ రక్షించబడతాయి మహాతల్లి అని ఉంచేసరి రక్షించేసింది మన సంతోషం గల భర్త గారిని. చక్కగా సువార్త ప్రకటించింది. ఆయనంతటా ఆయనగానే రక్షణ కావాలని చెప్పి అడిగి తీసుకుని ఎంతగా మారాడంటే ఆవిడ యొక్క ప్రయాసం ఉంది. అలాంటి వారిని దేవుడు తీసుకుంటాడా? అడుగుతున్నాను. సంతోషం గారిని దేవుడు తీసుకున్నాడా? భర్తను తీసేసుకున్నట్టుగా? ఉపయోగపడ్డారు వాళ్ళు ఉపయోగపడ్డారు. వాళ్ళ యొక్క కంఠస్వరం దేవుడి కొరకు ఉపయోగపడింది. వాళ్ళ సుమధురమైనటువంటి ఆ స్తోత్ర కీర్తనలు దేవుడికి మహిమ చెల్లించాయి.
ఆయుష్నిచ్చాడు అలాంటి వారికి. పారసామ్యులు గారికి ఆయుష్నిచ్చాడు, నయోమికి ఆయుష్నిచ్చాడు, ఉపయోగపడుతుంది. అమ్మమ్మ డబ్బులు ఇవ్వకపోతే ఈ టైల్స్ కూడా వేయించుకోలేమమ్మా. మహాతల్లి డబ్బులు ఇచ్చింది, ఆవిడిచ్చిన డబ్బులతో వేయించిన టైల్స్ మీద మనం కూర్చున్నాం. దేవుడికి ఉపయోగపడింది ఆవిడ అనేక విషయాల్లో. నీకు వచ్చేది ఏమి ఉండేది కాదు. పాపం ఈవిడికి వచ్చి టెన్షనే ఆ భర్తను చూసి. ఉపయోగపడిందా? ఆ సేవకుడి సహకారిగా ఉందా? సేవ చేసేక్కర్లేదు, సేవకుడి సహకారిగా ఉంటే చాలు. వాక్యాలు, ఆరాధనలు, సువార్తలు ఏం ప్రకటించేక్కర్లేదు. ఆ సేవ చేస్తున్న సేవకుడికి ఎంతో కొంత నీ వంతు సహకారాన్ని అందించు, నీకు మేలది. ఏమొస్తాయండి ఆ రోజుల్లో? ఏమొచ్చి తాత దగ్గరికి మీకు తెలియదు ఏముంది? డబ్బులు కానుకలు వేసిన వాళ్ళు అందరూ మీరే కదా, మీరు అంతంత వేసేవారు, మీకు తెలిసిలే మాకంటే ఎక్కువ. ఏ విధంగా పోషించబడిందంటారు? దేవుడే పోషించుకున్నాడు. భార్య సహకారం కూడా ఉంది అందులో. ఇచ్చాడు, ఆయుష్ ఉండాలి, నీ వలన సేవకుడు అనేక విషయాల్లో వరిదిల్లుతున్నాడు. నీ యొక్క ధనము మందిరానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎంతో కొంత దేవుడి విషయంలో, దేవుడి పని నిమిత్తం మనం ఉపయోగపడితే ఆయుష్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఎవరన్నా చూడండి, ఎందుకు ఉపయోగపడని వేస్ట్ అని తీసుకుంటాడు. మా ఇంటి వల్ల చెప్తున్నాను, ఉపయోగపడలేదు దేవుడికి. ఉపయోగపడకపోగా కుటుంబానికి సంకటంగా ఉన్నారు. పెదమ వీళ్ళన్నీ చూసుకోండి, ఎందుకు అవును కదా, కుటుంబాన్ని ఏడిపించడం నాకు ఉపయోగపడతలేదు. ఫాస్ట్గా అవుతారంటే వేరేగా ఉందనేమో, ఇలా లేవు, తీసేసుకున్నాడు. దేవుడికి నీ వంతు పని చెయ్యి, నీ వంతు సహకార సహాయాన్ని అందించు, నీ వంతు దేవుడి బాధ్యతను ఎంతో కొంత నీ భుజాన్న మోయుడు మొదలెట్టు. ఖచ్చితంగా ఆయుష్ వస్తుంది మనకి. తెలియని ఆయుష్ వచ్చేస్తుంది మనకి. మన అనారోగ్య పరిస్థితులు వచ్చినా తెలియకుండానే పోతుంటాయి. ఆయుష్ ఇస్తాడమ్మ దేవుడి కొరకు ఉపయోగపడే వ్యక్తులకి. చెయ్యండి, ఈ రోజు నుంచి ఎంతో కొంత పని చేయండి. పాటల మూలంగా దేవుడికి పని చేయి, ప్రార్థన మూలంగా దేవుడికి పని చేయి, మందిర పరిచయం మూలంగా దేవుడి కొరకు పని చేయి, సువార్త ప్రకటించడం ద్వారాగా దేవుడి కొరకు పని చేయి. ఆత్మలను ఎంతో కొంత సేకరించేటువంటి పాత్రగా దేవుడు కనబడ్డా ఉంచంటారా? ఆ కుటుంబం రక్షించబడాలంటే వీడు బతికుండాలే. ఈవిని తీసేస్తే ఇంకా కుటుంబం ఇంకా ఎప్పుడు రక్షించబడు. ఉంచుతున్నాడంటే దేవుడికి అర్థం ఉంది. అన్నీ మర్చిపోయి శాంతంపుల కూరలో ఏమేయాలి చెప్పండి? ఏమేస్తే బాగుంటుంది? ఎండు రొయ్యలు. మల్లిబాబు గారు ఎంత బాగా చెప్తారు ఇలాంటి. ఎండు రొయ్యలు వేయాలా, గోంగూరలో పచ్చిరొయ్యలు వేయాలా, ఇలాంటివన్నీ మానేసుకుని దేవుడు సువార్త ఏ విధంగా నలుగురికి చేర్చాలనే ఆలోచన కలుగుంటే కొంచెం కాలం ఎక్కువ పోతుందో. ఎండు రొయ్యలు అంటే భలే ఉందండి బాబు. పాస్టర్ గారు అల్లుడే మీరు అసలు ఎండు రొయ్యలు వేస్తారా? బాగా అలవాటైపోయింది అమ్మగారితో తినేసి. మాకు చిన్నప్పటి నుంచి అమ్మగారి దగ్గర నుంచి ఇష్టమైన కూరలో కూర అది. కానీ నాకు పడదంతే. నాకు ఇష్టమైన ఏ పడవు. చలికాలం అంటే ఇష్టం, కానీ ఆ కాలానికి నేను ఇష్టం ఉండదు. కాబట్టి ఒక మాట చెప్తున్నాను, పరిశుద్ధత ఆయుష్ని పెంచుతుంది, పాపం ఆయుష్ని క్షీణిస్తుంది. రెండవదిగా శరీరం దేవుడి ఆలయం ఉంది కనుక వ్యసనాలు కూడా నీ ఆయుష్ని పాడు చేస్తాయి. మూడవదిగా ఆయుష్ వృద్ధి చేసుకోవాలంటే దేవుడి కొరకు ఎంతో కొంత నీ వంతు ప్రయాస పడ్డం మొదలెట్టు. ఎంతో కొంత ఉపయోగపడడం మొదలెట్టు. ఈరోజు నుంచి ఎంతో కొంత దేవుడికి ఉపయోగపడుతుంటే ఆటోమేటిక్గా నీ ఆయుష్ పెరుగుతుందమ్మా. ఆటోమేటిక్గా పెరుగుతుంది. నిజంగా నేను లైఫ్లో చూసిన విషయాల్ని బోధిస్తాను. నేను ఎంతో కొంత ప్రయాసపడిన దేవుడి కొరకు, అది ఏ విధంగా అవ్వచ్చు. మందిర పరిచర్య కావచ్చు, కుటుంబ సహకారం కావచ్చు, అది కానుక రూపంలో కావచ్చు, పాటలు కావచ్చు, ప్రార్థన కావచ్చు, అది ఎలాగైనా సరే నీ వంతు సహకారం, నీ వంతు పని దేవుడి కొరకు జరిగించే వ్యక్తివైతే చాలా అద్భుతంగా ఉంటావు. అందులో స్వార్థ ప్రకటించే వ్యక్తివైతే దీర్ఘాయుష్మంతులు అవుతావు నువ్వు. నిజమైన స్వచ్ఛమైన స్వార్థ ప్రకటించే వ్యక్తి అయితే ఖచ్చితంగా దీర్ఘాయుష్ని ఇస్తాడు దేవుడు. పని మీద నువ్వు పనిచేస్తున్నా కనుక ఖచ్చితంగా నీ బట్టి దేవుడికి అవసరం ఉంది కనుక, నువ్వు బ్రతుకు ఉండడాన్ని బట్టి అనేక మంది రక్షించబడతారు కనుక కావలసిన దానికి మించిన ఆయుష్ని ఇస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ అగో, బెస్ట్ ఎగ్జాంపుల్ సంతోషం, బెస్ట్ ఎగ్జాంపుల్ తాత, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏసన్న గారు. క్యాన్సర్ వచ్చేసింది దానికి చివరిలో, చనిపోలేదు దేవుడు. ఇంకా రక్షించాలి పని అయింది చాలు.
బాక్సింగ్ పెరాలిసిస్ ఇంకా రక్షించాలి. ఎంత వాడుకోలు అంతా వాడేసుకుంటాడు. చెరుకు ఎలాగైతే పిప్పి చేసేవారు కుదలరో దేవుడు తన బిడ్డలను అలా వాడుకోవాలనుకుంటాడమ్మా. అహర్నిశలో వాడుకోవాలనుకుంటాడు. మనం ఉపయోగపడలేదు దేవుడికి. చాలా ప్రయాసపడాలి. చాలా ఎంత ప్రయాసపడితే అంత మంచిది మనకి. అంత మంచిది. అసలు పని చేయకపోతే ఎలాగండి? డాక్టర్లు అంటారు కదా, ఏంటి పొద్దున్న లేచి రాత్రి పడుకున్న చెప్పి ఎంతో కొంత నడాలండి, కూర్చున్న చోట కూర్చోకూడదండి, పడుకున్న చోట పడుకోకండి, ఎంతో కొంత నడడం అనేది, పరిగెట్టడం అనేది, పనులు చేయడం అనేది చేయకపోతే ఆ కొవ్వు ఎక్కువైపోయి చచ్చిపోతారని అంటారు. అంటే శరీరం బాగా పనిచేయాలంటే అవయవాలన్నీ కూడా రోజు ఎలా చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి, పని చేయాలి. ఆత్మ కొంతకాలం నీ శరీరంలో నిలవాలి అంటే దేవుడి కొరకు ఆత్మతో కూడిన శరీరం కూడా పని చెయ్యాలి. ముద్దు బారిపోయిన శరీరం దేవునికి అవసరత లేదు. ముద్దు బారిపోకూడదు శరీరం. పని చేయండి. ఎంతో కొంత ఎంతో కొంత ఎంతో కొంత. ఒక ఆత్మను రక్షించవా, ఇంకో 2-3 నెలలు ఇంకో ఆత్మను రక్షించాలి. దేవుడికి అంటపడుతుంది అది. అమ్మమ్మో దీనివల్ల మనకు ఉపయోగం ఉందిరా, వీటి వల్ల మనకి ఎంతో కొంత లాభం ఉంది, ఆత్మను సేకరించింది, ఈయనేమి అనకండి, కొంచెం ఎక్కువ భద్రత ఈ వ్యక్తికి కల్పించండి. దూతల్లారా ఈ వ్యక్తికి ఎక్కువ అపవాది యొక్క ఒత్తిడి ఉంది కాబట్టి ఎక్కువ కృప, ఎక్కువ కాపుదల ఈ వ్యక్తికి అందించండి అని చెప్పి దేవుడు దూతల యొక్క పర్యవేక్షణ ఇంకా కూడా అధిగమిస్తాడేమో, ఎక్కువ అందిస్తాడేమో. అసలు ఈ పని చేయమండి అని అంటే ఇంక నేను దేవుడు ఎందుకు ఉంచాలి? ఆయుష్ పెరగడానికి పరిశుద్ధత, 2 దేవుడి చేతిలో ఎంతో కొంత పని. 2 మెతుషులా చేయగలిగాడు. దీర్ఘాయుష్మంతుడే, వచ్చు వంశానికి మూలధారుడై ఉన్నాడు. ఈయన అలాగ ఆయుష్ ఉంది కాబట్టే చక్కగా నోవాహు నిలబడగలిగాడండి. మెతుషుల్లా కానీ తప్పిపోయి ఉండుంటే, లెమక్ అనేటువంటి వాడు కానీ జన్మించకుండా నేను మెతుషుల్లా ఏ పాపం అన్నది కానీ చేసి ఉండుంటే, లెమక్కే లేకపోయి ఉండుంటే నోవాహు కనబడక పోదును. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. నా దేవ, నా తండ్రి, నా ప్రభు, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు.